వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి ప్రదక్షిణ పూర్తి కాకుండా ఆపాలని ప్లాన్ చేసిన తాయారు చెంప పగలకొట్టి షాక్ ఇచ్చిన గాయత్రి. అసలు ఇదంతా ఎలా జరిగింది? గాయత్రి అంతలా తన తల్లినే కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అనేది తెలియాలి అంటే మన ఈ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లుని ఎపిసోడ్ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. బట్ దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఎపిసోడ్స్ అన్నీ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. ఇక ఏ మాత్రం మిస్ కాకుండా ప్రతి ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్లోనే వచ్చేస్తుంది. ఇక అందమైన డిజైన్ గాజుల వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో మిస్ కావద్దు. ఖచ్చితంగా ఈరోజు సీరియల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది. అదేంటో తెలుసుకుందాం. మరి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక గుడిలో అయితే అందరూ కార్యక్రమానికి వస్తారు. నిప్పుల సెట్ని పట్టుకొని ప్రదక్షిణలు చేసే కార్యక్రమానికి వస్తే ఇక అప్పుడు పంతులు గారు అడుగుతారు, బాబు అందరూ కూడా ఎవరైతే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఆ ఇంటి తరఫు నుంచి ఆ ఆడపిల్ల నిప్పుల సెట్ని పట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణ చేయాలి. అప్పుడే మొక్కు పూర్తవుతుంది. లేకపోతే మొక్కు అసంపూర్ణం అయిపోతుందని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడు అందరూ ఎవరి మొక్కులు వాళ్ళు తీర్చుకోవడానికి వాళ్ళ కుటుంబం తరఫు నుంచి ఒక్కొక్క ఆడపిల్ల ముందుకు వచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు అంటారు, తర్వాత నారాయణ గారి కుటుంబం నుంచి ఎవరు లేరా రావడానికి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక అప్పుడు అందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అయితే ఎవరు లేరనమాట అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక అప్పుడు మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి వచ్చి నేనున్నానండి, నారాయణ గారి కోడల్ని నేను, ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఏకైక కోడల్ని నేనే అని చెప్పేసి ఇక ఆ విధంగా ముందుకు వచ్చింది. నేను నిప్పుల సెట్టిని పట్టుకొని ఈ మొక్కు తరఫున నేను అమ్మవారికి ప్రదక్షిణ పూర్తి చేస్తాను అని చెప్పేసి అంటది. ఇక అలా అనేసరికి చాలా సంతోషంగా సరే అమ్మ రండి ముందుకు రండి అని చెప్పేసి పంతులు గారు అంటారు. నారాయణ కుటుంబం చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా మాధవ అలాగే చక్రి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మహాలక్ష్మి అలా ముందుకొచ్చి ఇక నిప్పుల సెట్ని పట్టుకుని ప్రదక్షిణ చేస్తాను అమ్మవారికి అని చెప్పి అనేసరికి ఇక చాలా సంతోషపడతారు. ఇక అప్పుడు తాయారు ఏమో ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. అసలు ఈ మహాలక్ష్మి ఏమనుకుంటుంది, నేను దీన్ని ప్రదక్షిణ చేయనివ్వకూడదు, అసలు ఇదేమనుకుంటుంది, నేను ఈ అందరి ముందు కూడా అవమానపడ్డాను, నన్ను అందరూ కూడా ఎంత హేళనగా చూశారు, ఎంత చులకనగా చూశారు, నేను అదంతా కూడా అంత అవమానం పడి నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారు, ఈ మహాలక్ష్మి ఎలా ఈ ప్రదక్షిణ పూర్తి చేస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటుంది తయారు. అయితే నేనేమో ఈ కుటుంబం తరఫున ఎవరు ఏ ఆడపిల్ల లేదు, ఎవరు రారు ముందుకి అని చెప్పి అన్నాను. ఇప్పుడేమో వీళ్ళందరికీ చెప్పేసిన తర్వాత ఇది నేను వచ్చాను అని అంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది తయారు. ఇక ఈ విషయంలో ఇప్పుడు మహాలక్ష్మి నేనున్నాను ఈ నారాయణ కుటుంబానికి తరఫున అని చెప్పేసి ముందుకొచ్చింది. ఇప్పుడు కనుక ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా అందరూ కూడా నన్ను చాలా చీప్గా చూస్తారు. అదే కనుక జరిగితే నేను ఏమవుతాను, నేను అంత అవమానం పడాలి, పైగా ఈ ఇంటి తోబుట్టునయ్యుండి, ముఖ్యంగా నారాయణకి తోబుట్టునయ్యుండి నేను ఆ ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నాను, వాళ్ళని చులకనగా చూస్తున్నాను అని, వాళ్ళని అవమానించాలని ప్రయత్నిస్తున్నానని వీళ్ళకి తెలిస్తే నన్ను అంతే దారుణంగా చూస్తారు, నన్ను ఇంకా చాలా అవమానిస్తారు, నేను అదంతా తట్టుకోలేను, కాబట్టి దీంతో ప్రదక్షిణ పూర్తి చేయనివ్వకుండా ఆపాలి అని ఇంకా అనుకుంటా ఉంటుంది తాయారు. అయితే కాబట్టి వీళ్ళందరూ కూడా నన్ను నిందించారు, నారాయణ కుటుంబం గురించి ఇందాక నన్ను చాలా మాటలు అన్నారు, అలాంటిది నేను ఎలా వదిలేస్తాను అనుకుంటుంది మహాలక్ష్మి. ఇప్పుడు నన్ను ఎలా అయితే అవమానించారో, అందరూ ఎలా అయితే చులకనగా మాట్లాడారో, ఇప్పుడు నేను కూడా ఈ మహాలక్ష్మిని అలాగే అవమానిస్తాను, అలాగే నిందిస్తాను, ఆ అమ్మవారి మొక్కు తీర్చకుండా చేస్తాను అని చెప్పేసి తాయారు అయితే ప్లాన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక పంతులు గారేమో అమ్మ ప్రదక్షిణ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటారు. అంటే ఇంకా నిప్పులు సెట్టి పట్టుకుంటుంది. చక్రి ఏమో కొంచెం హెల్ప్ చేస్తాడు పట్టుకోవడానికి. ఇక ఆ తర్వాత వదిలేయాలన్నమాట. ఓన్లీ మహాలక్ష్మియే ప్రదక్షిణ చేయాలి. దాంతో ఇంకా అందరూ కూడా వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటే ఇక అప్పుడు తాయారు అనుకుంటుంది, దీన్ని ప్రదక్షిణ చేయనివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనివ్వకూడదు, ఇది నన్ను అవమానించేలాగా చేసింది, అందరూ కూడా నన్ను అవమానించారు, ఆ అవమానానికి ప్రతీకారంగా ఈ మహాలక్ష్మిని కూడా అవమానిస్తాను నేను, అది ప్రదక్షిణ పూర్తి చేస్తేనే కదా అందరి ముందు ప్రశంసలతో దక్కించుకుంటుంది, అలా చేయనివ్వను,
అందరి ముందు అవమానం పడాలి, ఆ కుటుంబం కూడా దారుణంగా అవమానం పడాలి అని చెప్పేసి ఇక తయారు అయితే ఇక కొన్ని గాజు పెంకులు తీసుకొచ్చిద్ది. గాజు పెంకులు తీసుకొచ్చి ఇంకా అది నడిచే దారిలో వేస్తాను, ఇప్పుడు ఆ మహాలక్ష్మి గాజు పెంకులు తొక్కి ఇంక ఎలా నడుస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి ఇంక అలా అనుకొని గాజు పెంకులు వేసిద్ది. గాజు పెంకులు వేసి ఇంక ఇప్పుడు నవ్వుకుంటుంది. ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఏమనుకొని గాజు పెంకులు తొక్కుకుంటూ వెళ్తుందా, లేకపోతే ఏంటో చూస్తాను, అమ్మవారికి మొక్కు చెల్లించకుండా చేస్తాను, వాళ్ళ కుటుంబం నాశనంగా అయ్యేలాగా చేస్తాను అని చెప్పేసి తయారు అనుకుంటా ఉంటుంది. ఇక అయితే ఇంకా మహాలక్ష్మి ఏమో చాలా సక్సెస్ఫుల్గా చాలా నెమ్మదిగా చక్కగా పూజలో చేసుకుంటూ ఇంకా ప్రదక్షిణ అయితే పూర్తి చేసి ఇంకా పంతులు గారికి ఆ నిప్పుల చట్నీ అందించి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. దాంతో ఇంకా తయారుకి ఏం అర్థం కాదు, ఇదేంటి ఈ మహాలక్ష్మికి వాళ్ళకి ఏం కాలేదు, పైగా ప్రదక్షిణ కూడా పూర్తి చేసేసింది, ఇదేంటి నేను చేసిన ప్రయత్నం ఏమై ఉంటుంది, అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి ఇంకా తయారు అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో, నేను చేసిన ప్రయత్నం ఏది సక్సెస్ అవ్వట్లేదు ఈ మధ్య అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే ఈలోపు గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చి, ఏంటమ్మా మహాలక్ష్మి ప్రదక్షిణ పూర్తి చేసేసిందని కంగారు పడుతున్నావా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావే, అది ప్రదక్షిణ పూర్తి చేస్తే నేనెందుకు కంగారు పడతాను అని అడుగుతుంది తయారు. అదేనమ్మా, నీ మొహంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా, పాపం మహాలక్ష్మి నడిచే దారిలో గాజు పెంకులు వేసినా ఇది ఎలా వచ్చేసింది, ఎలా నిప్పుల సెట్టుని పట్టుకొని ప్రదక్షిణ పూర్తి చేసి అమ్మవారికి అది సమర్పించింది అని ఆలోచిస్తున్నావు కదా, నాకు అర్థమవుతుందిలే అని అంటుంది గాయత్రి. ఏం మాట్లాడుతున్నావే, నేనేంటి గాజు పెంకులేంటి, ఏదేదో వాగుతున్నావు, పిచ్చిగాని పట్టిందా అని చెప్పి అనేసరికి ఇంక గాయత్రికి కోపం వస్తుంది. నేను చూడలేదనుకుంటున్నావా, నేను ఏమీ చేయలేననుకుంటున్నావా, ఆ గాజు పెంకుల్ని తీసేసింది నేనేనమ్మా అని చెప్పి గాయత్రి అనేసరికి ఒక్కసారిగా ఇంకా తయారు షాక్ అయిపోద్ది. ఇక అయినా కూడా తయారు ఇంకా బుకాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేశాను, నేను దాని ప్రదక్షిణ ఆపాల్సిన అవసరం నాకేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది గాయత్రి. ఇక తయారు అలా అనేసరికి గాయత్రి ఏమో, ఏం లేదు, నువ్వు ఏదో అనుకుంటున్నావు కదమ్మా, నువ్వు గాజు పెంకులు ఎప్పుడైతే దారిలో వేసావో నేను అప్పుడే చూశానమ్మా, ఎందుకమ్మా ఆ కుటుంబాన్ని ఇంకా అంతలా సాధించాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి అంటది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నేనేంటి గాజు పెంకులేంటి, నువ్వు చూడడం ఏంటి, నువ్వు తీయడం ఏంటి, అసలు నాకేం సంబంధం లేదు అని చెప్పి అనేసరికి ఇంక గాయత్రికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇక ఆ మాటకి ఇంక గాయత్రి సహనాన్ని కోల్పోయి తయారుని చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా తయారు షాక్ అయిపోతుంది. ఏం చేసావే నువ్వు, నన్ను కొడతావా అని చెప్పి అనేసరికి ఇంక చాలు ఆపమ్మా, తల్లివి కాబట్టి ఇంకా చెంపదెబ్బతోనే వదిలేశాను, ఇదే పని వేరే వాళ్ళు చేస్తుంటే నిలువున నరికేసేదాన్ని అని గాయత్రి అనిద్ది. అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దారిలో గాజు పెంకులు వేశావో నేను అప్పుడు చూశాను, నీలాంటి బుద్ధి మనస్తత్వం ఇంకెవరికి ఉండదమ్మా, ఇంత అన్యాయంగా వాళ్ళ కుటుంబం మీద పగబట్టావు, అసలు ఇదే చంపదెబ్బ, నేను నిన్ను ఎప్పుడో కొట్టుండాల్సింది. అందుకే నేను గాయత్రి, అందుకే మహాలక్ష్మి ఆ ప్రదక్షిణని ఎలా అయినా సరే పూర్తి చేయాలి అన్న సంకల్పంతో నేనే ఆ గాజు పెంకుల్ని తీసేశాను. మహాలక్ష్మి ఇప్పుడు ప్రదక్షిణ పూర్తి చేసింది, అసలు నేను ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఎప్పుడైతే నన్ను బావని విడదీసి బావ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించావో అప్పుడే నేను నిన్ను కొట్టుండాల్సిందమ్మా, లేకపోతే ఇప్పుడు బావ జీవితం నా జీవితం ఇలా ఉండేది కాదు కదా. ఇప్పుడు బావ జీవితంలో తన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవడానికి ఇక ఈ గుడి దాకా వచ్చి పూజ చేపించుకుంటున్నారని సంతోషించకుండా నువ్వు పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు. పైగా ఆ కుటుంబం తరఫున ఇంకా మహాలక్ష్మి వచ్చి నిప్పుల సెట్టుని పట్టుకొని ప్రదక్షిణ చేస్తుంటే ఆ విషయంలో కూడా అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను ఏమనుకోవాలమ్మా, ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అసలు నువ్వు ఇంత దారుణంగా ఎందుకమ్మా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి గాయత్రి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు ఆ కుటుంబం మీద ఇంత పగబట్టావు, నువ్వు వాళ్ళ కుటుంబంలో వాళ్ళనే నాశనం చేశాను అనుకుంటున్నావు. నీకు విషయం తెలుసా, వాళ్ళతో పాటు నీ కూతురు జీవితాన్ని కూడా నాశనం చేసేసావమ్మా. ఎప్పుడైతే నాకు ఇష్టం లేని పెళ్లిని చేశావో అప్పుడే నేను మనిషిగా చచ్చిపోయానమ్మా. నువ్వు ఇంతలాగా వాళ్ళ విషయంలో ప్రవర్తించకమ్మా, బావ జీవితాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు, బావని సంతోషంగా ఉండనివ్వమ్మా. ఇక వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ జీవితంతో ఆడుకోవద్దు, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడానికి ప్రయత్నించమ్మా. నీకు దండం పెడతాను. ఇంకొక విషయం,
నేను ఈ విషయంలో ఏం చేసినా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అస్సలు అనుకోవద్దు అని చెప్పేసి ఇంకా గాయత్రి అంటది. ఆ మాటకి తాయారు, నువ్వు నన్ను కొట్టేదానివి అయినా నేను నీ జీవితాన్ని నేను నాశనం చేయలేదు, నీకన్నా చాలా మంచోడిని ఇచ్చి చేశాను, ఆ మాధవ కన్నా చాలా మంచోడు వినోద్, అలాంటి వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అది ఇది అనేసరికి, పెళ్లి చేయడం అంటే మంచోడికి ఇచ్చి పెళ్లి చేయడం కాదమ్మా, మనసుకి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయడం. నాకు ఆ విషయంలో బావతోనే పోయింది, ఇప్పటికన్నా బావ విషయంలో తనని ప్రశాంతంగా ఉండనివ్వు, బావకి నచ్చిన అమ్మాయితో పెళ్లి కావాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను, అలాగే వాళ్ళ కుటుంబానికి ఉన్న ఈ దోషాలన్నీ కూడా పోవాలి, అందుకే నువ్వు ఇంక వాళ్ళ విషయంలో వెళ్ళొద్దు, వాళ్ళ విషయంలో నువ్వు ఏమైనా తప్పుగా ప్రవర్తించినా, ఏదైనా సమస్యలు క్రియేట్ చేయాలని ట్రై చేసినా నేనైతే చూస్తూ ఊరుకొని గుర్తుపెట్టుకో, ఈసారి చంపదెబ్బతో వదిలిపెట్టాను, ఇంకొకసారి కానీ వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళావు అంటే నిన్ను చంపేస్తానమ్మా అని చెప్పి ఇంకా గాయత్రి అయితే వార్నింగ్ ఇస్తుంది తయారుకి. ఇక ఆ మాటతో తయారు ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదేంటిది నాకు ఇంతలా రివర్స్ అయిపోతుంది, అసలు దీనికి ఏంటో ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటుంది. గాయత్రి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక మరోపక్క ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత పూజ కూడా కంప్లీట్ అవుతుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గాయత్రి ఇంకా మొత్తానికి మహాలక్ష్మితో అంటాడు మాధవ, మహాలక్ష్మి గారు, ఎందుకమ్మా నువ్వు నా గురించి ఇంత ఇచ్చేసావు అని అంటే, అదేంటి పెద్ది అలా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలీదా, నువ్వంటే నాకు ఎంత అభిమానమో నీకు తెలీదా, అయినా ఇది నా ఇల్లు, నా కుటుంబంలో ఏదైనా వచ్చినప్పుడు నేనే కదా కోడలుగా దాన్ని ఇచ్చేయాలి, కుటుంబం తరఫు నుంచే కదా నేను ఇచ్చేసాను, నీకు దోషం పోతుంది అని అంటే నిప్పులు సెట్ ఏంటి, నిప్పుల మీద నడవమన్నా కూడా నడుస్తాను నేను అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. ఇక ఆ మాటకి మాధవికి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక తర్వాత చక్రి కూడా చూసి, నిజంగా మహాగారు ఎంత మంచి మనిషి కదన్నయ్య, నిజంగా మన కోసం మన కుటుంబం కోసం నీకు దోషం పోవాలి అని తను ఎంత ఇచ్చేసిందో చూడు, నిప్పుల మీద నడవమన్నా నడుస్తుందట అని చెప్పి అనేసరికి, అవునరా, మహాలక్ష్మి లాంటి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చినందుకు నువ్వు అదృష్టవంతుడివే, కానీ తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మాత్రం చాలా దురదృష్టం రా, అది నీకొక్కడికే కాదు మన కుటుంబానికి కూడా, అలాంటి ఆడపిల్ల ప్రతి కుటుంబంలోనూ ఉండాలిరా, అలాంటి పిల్ల ఉంటేనే ప్రశాంతంగా సంతోషంగా కూడా ఉంటారు, అలాంటప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత పూజ అయిపోద్ది, భోజనాలు చేస్తారు. భోజనాలు చేసిన తర్వాత ఇక మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఒక రకంగా పెద్దకి పెళ్ళైపోతే నేను ఇంకా చక్రీ నుంచి విడిపోవచ్చు అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటుంది మనసులో. మరోపక్క చక్రి ఏమో సంతోషంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడిప్పుడే మహాగారు నాకు దగ్గర అవుతున్నారు, కుటుంబానికి కూడా పూర్తిగా దగ్గర అవుతున్నారు, అలాంటిది ఖచ్చితంగా ఈ విడాకులు కూడా తను ఆలోచన మానేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటే కన్నా వస్తాడు. కన్నా వచ్చి, వదిన మనం గేమ్స్ ఆడుకుందామని అంటే, ఇప్పుడు గేమ్స్ ఏంటి కన్నా, సాయంత్రం ఇంకా మనం వేరే పనులు చూసుకోవాలి కదా అని అంటే, అబ్బా సాయంత్రం వరకు టైం ఉంది కదా వదిన, ఇప్పుడు గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంక అప్పుడు సరే అని చెప్పేసి గేమ్స్ ఆడుకుంటా ఉంటారు. ఇక అప్పుడు గాయత్రి వినోద్లు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా కలిసి ఆడుకుంటుంటే ఇక అప్పుడు మొత్తానికి ఇంకప్పుడు చక్రికి మనసులో అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఈ విషయంలో మహాగారికి దగ్గర అవ్వాలి, అప్పుడు నేను ఆవిడ తరఫున ఆడితే ఖచ్చితంగా ఆవిడ నాకు ఇంకా మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది కదా అని చెప్పేసి ఇక టీమ్స్గా డివైడ్ అయ్యి, ఇంకా గాయత్రి వినోద్ ఒక టీము, చక్రి ఇంకా మహాలక్ష్మి ఒక టీము, పెద్ది అలాగే కన్నా కేశవ ఇలా ఒక్కొక్కరి టీము ఇంకా ఇలా ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు చక్రి ఏమో ఇంకా యాక్ట్ చేయాలన్నమాట. యాక్ట్ చేసి ఇంకో పార్ట్నర్ వచ్చేసి ఆ సినిమా పేరు చెప్పడం, అట్లాంటి గేమ్ ఇది. అయితే అలా చెప్తుంటే ఇంకా అన్నీ ఏమో కావాలని కన్నా ఏం చేస్తాడంటే చక్రికి తగ్గట్టుగా ఇక లవ్ సినిమాలవే చేస్తూ ఉంటాడు. చేస్తుంటే ఇంకా స్కిట్లు చేయడం అట్లా ఇది చేస్తుంటే ఇక మొత్తానికి చక్రి మహాలక్ష్మికి ప్రపోజ్ చేసే సీన్ వస్తుంది. దాంతో ఇంకా ఆ సీన్ ప్రకారము చేస్తుంటే మహాలక్ష్మి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతుంటే, ఎందుకు వదినా టెన్షన్ పడుతున్నావు, అన్నయ్య అంటే నీకు మంచి అభిమానమే కదా ఉంది, కాబట్టి నువ్వు చక్కగా ఫ్రీగా యాక్ట్ చెయ్యి అని అంటే, సరే ఇది యాక్టింగే కదా అని చెప్పేసి మహాలక్ష్మి అయితే ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అలాగే చక్రి కూడా బాగా రెస్పాండ్ అవుతూ ఉంటాడు.
చక్కగా ప్రపోజ్ చేస్తాడు. మీరు లేకుండా నేను ఉండలేను, మీరు లేని జీవితం కూడా నాకు అర్థం లేని జీవితం, అది ఇది అని చెప్పేసి అనేసరికి మహాలక్ష్మికి ఒక్కసారిగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటిది, చక్రి గారికి నేను అడిక్ట్ అయిపోతున్నానా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం యాక్టే అయినా ఆయన యాక్టింగే చేస్తున్నా నేనెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాను, నేనెందుకు ఇంతలాగా ఆయన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను అని చెప్పేసి తనలో తానే ఇంకా ఒక రకమైన ఫీలింగ్కి వచ్చేసిద్ది. ఇక అలా ఫీలింగ్ వచ్చేసరికి ఇంకా కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేసి ఇంక బయటికి వెళ్ళిపోద్ది, గేమ్ ఆపేసి. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఏమైంది ఏంటి అని చెప్పేసి ఇంకా గాయత్రి వెళ్ళిద్ది. ఏమైంది మహా అని చెప్పి అంటే, ఇక అప్పుడు ఏం లేదు గాయత్రి, ఏదో అన్ఈజీగా అనిపించింది అని చెప్పేసి అనుకుంటూ ఇంక తనలో తానే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటది. సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంక నైట్ అయింది. నైట్ అయిన తర్వాత మేడ మీద నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఏంటిది, నేను చక్రికి ఏమైనా దగ్గర అవుతున్నానా, ఆయనకి ఏమైనా నేను కనెక్ట్ అవుతున్నానా, పొద్దున్న ఆయన కేవలం ప్రపోజేగా చేసింది, ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఈసారి ఎందుకో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అని చెప్పేసి ఇంక తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటే ఇంకప్పుడు మాధవ వస్తాడు. మాధవ వచ్చి ఏంటమ్మా మహా ఇక్కడి నుంచున్నావు అని అంటే, ఏం లేదు పెద్ది, చల్లగా గాలి వస్తుంది కదా అని వచ్చి నుంచున్నాను అంటే, పొద్దున్న ఎందుకమ్మా నువ్వు అలా మధ్యాహ్నం అందరి ముందు వచ్చేసావు, చక్రి ఏమైనా ఇబ్బంది పెట్టాడంటే, చర్చా లేదు పెద్ది, నీకు తెలుసు కదా, నీ ముందే కదా, అది కేవలం ఒక గేమే కదా అని చెప్పి అంటే, మరి ఏంటమ్మా నీ బాధ అని చెప్పి అంటే, లేదు పెద్ది, నేనే ఏంటో అర్థం కావట్లేదు, అర్థం కాని పరిస్థితిలో ఆలోచించుకోలేకపోతున్నాను, నేను కేవలం ఉద్యోగం కోసమే ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేసాను, పెళ్ళి అనే ఇదిని అడ్డం పెట్టుకొని. ఆ తర్వాత చక్రి మీద కూడా నాకు మొన్నటిదాకా ఏ ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు అలా లేదు అని అంటే, అలా లేదు అంటే ఎలా అమ్మా అని చెప్పి పెద్ది అడుగుతాడు. అడిగేసరికి ఏం లేదు, తనని చూస్తుంటే నాకు తెలియని ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది, తన మీద నాకు ఎప్పుడూ లేని ఒక అభిప్రాయం క్రియేట్ అవుతుంది, ఆయన మంచితనం ఇంకా అమాయకత్వం అన్నీ కూడా నన్ను ఆయన దగ్గర నుంచి వెళ్ళలేకపోయేలాగా చేస్తున్నాయి. విడాకులకి మేమిద్దరం అప్లై చేసినా కూడా ఎక్కడా నేను అతని దగ్గర నుంచి విడిపోవాలి అనుకోవట్లేదు, కానీ ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నా అంబిషన్ వేరు, నా ఇది వేరు, నేను ఎలా అయినా సరే ఉద్యోగం తెచ్చుకొని బాగా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అప్పుడు నా కుటుంబానికి నేనంటే ఏంటో తెలియజేయాలి అనుకున్నాను అని చెప్పి అంటే, అవునమ్మా ఇప్పుడు కూడా నువ్వు చేస్తుంది అదే కదా, కానీ దానికి చక్రి నుంచి నువ్వు విడిపోవడానికి తప్పేంటమ్మా, అదేంటి అసలు కారణం ఏంటమ్మా, నీకు ఇష్టం లేని పెళ్ళి అని చేసుకున్నావు కరెక్టే, కాకపోతే చక్రి చాలా మంచోడమ్మా, నువ్వంటే చాలా అభిమానంతో ఉంటాడు, నువ్వు వేరే ఇంకే పెళ్లి చేసుకున్నా కూడా వచ్చే భర్త ఇంత అభిమానంగా నీ మీద ఇంత లాయల్గా ఉంటాడని నేను అనుకోవట్లేదు, ఇదంతా నా తమ్ముడు అని నేను చెప్పట్లేదమ్మా, కాకపోతే వాడిలాంటి మనిషి ఇంకెక్కడా ఉండడని చెప్తున్నాను, నన్ను మీరందరూ కూడా అభిమానిస్తారు, కానీ ఒక ఆడపిల్ల విషయంలో ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి అనే విషయాలు వాడికి చాలా బాగా తెలుసమ్మా, వాడు ఎంత కష్టపడతాడో అంతే బాగా భార్యని కూడా చూసుకుంటాడు, ఎందుకంటే వాడికి అమ్మ అంటే చాలా ఇష్టం, అలాంటి తల్లిని నీలో చూసుకుంటున్నాడు, ఇంకా అలాంటి మనిషిని వదులుకుంటే అది నీకేనమ్మా దురదృష్టం అని చెప్పేసి బాధపడతాడు. అయ్యో పెద్ది ఎందుకు అలా అంటున్నావు అంటే, అవునమ్మా నిజంగానే చెప్తున్నాను, వాడు చాలా మంచోడమ్మా, అలాగే నీలాంటి ఆడపిల్లని మిస్ చేసుకున్నా కూడా మేము దురదృష్టవంతులమే అవుతామమ్మా అంటే, అయ్యో పెద్ది ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటది. అంటే అవునమ్మా నీలాంటి ఆడపిల్ల ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం, ఇప్పుడు చూసావుగా ఎవరు కూడా మా కుటుంబం ముందు రాలేదు, కానీ నువ్వొచ్చావు ఈ ఇంటి కోడల్ని అని వచ్చావు, నా దోషం పోవడానికి నువ్వెందుకమ్మా నిప్పులు చెట్టుని పట్టుకుని అమ్మవారికి ఇచ్చేయాలి, అలా అనుకుంటే మరి ఏ ఆడపిల్ల చేస్తుందమ్మా, కాబట్టి నీలాంటి తల్లి దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులం అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను నీకు మాటిస్తున్నాను పెద్ది, ఈ ఇంటి నుంచి నేను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను, ఇంకా నేను చక్రిని కూడా వదిలిపెట్టను, తనని నా భర్తగానే స్వీకరిస్తాను అని చెప్పి అనేసరికి మాధవ చాలా సంతోషిస్తాడు. అయితే ఈ విషయం వెంటనే చక్రికి చెప్తానమ్మా అంటే, వద్దు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. ఇక ఆ మాటకి మాధవ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాబోయే కథలో చక్రికి మరి మహాలక్ష్మి ప్రపోజ్ చేస్తుందా, ఏం చేస్తుంది అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రావాలా? అయితే ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల మీకు